అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వాడకం అనేది అధికమైంది. ఆ ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నా దాని వాడకం అనేది తగ్గట్లేదు. దీంతో ఒక్కసారిగా ఆ మంత్రి చెల్లించిపోయారు. పొన్నం ప్రభాకర్, ఆ మంత్రి ఎవరో కాదు, పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మొత్తం నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహితంగా స్టీల్ సామాగ్రి మాత్రమే వాడాలంటూ ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1,54,00,000 రూపాయల వ్యయంతో మహిళా సంఘాలకు అది ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నేడు ఆ కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గంలో 164 గ్రామాలు ఉన్నాయి. దీనిలో 276కు సంబంధించిన మహిళా సంఘాలు, దాదాపు 6,443 యూనిట్లకు సంబంధించి ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక నుంచి ఎక్కడ ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదు. ప్లాస్టిక్ రహితంగానే అన్ని కార్యక్రమాల్లో ప్లేట్లు, స్పూన్స్, గ్లాసెస్, ఇలా సామాగ్రి అంతా కూడా స్టీలే ఉండాల్సింది అని చెప్పేసి ఆయన అభిలాషించారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అనుకున్నదే తడవుగా అమలు చేయడానికి సిద్ధంగా ఉండి ముందుకొచ్చినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కుతుందంటున్నారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోయడలో గవర్నర్ పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గవర్నర్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు. మహిళా సంఘాలకి ఇది అందించడానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. ఒక రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.